వెళ్ళి వెళ్ళి త్వరగా రా. మీరు కూడా రండి మధుబాబు. నేను రాను. శ్రీముఖలింగంలాగే నాకు ఈ హాస్పిటల్స్ అన్నా నచ్చవు. ఆ ఊర్లో పేడ కంపు అయితే వాటిల్లో మెడిసిన్స్ కంపు. ఆ ఏడుపులు, ఆ అవస్థలు నేను చూడలేను. నీకెలాగో అలవాటే కాబట్టి నువ్వు వెళ్ళి మాట్లాడేసిరా. నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటా. మధుబాబు, హాస్పిటల్లో వినిపించేవి ఆర్తనాదాలు కాదు, నిజమైన ప్రేమలు. మన అనుకున్న వాళ్ళకి ప్రాణం మీదకొస్తే విలువల్లాడే మనసులు కనిపిస్తాయి. ఏం చేసైనా వాళ్ళని కాపాడుకోవాలనే ఆరాటాలు కనిపిస్తాయి. సావు బతుకుల మధ్య ఉన్న వాళ్ళకి మళ్లీ ప్రాణం పోసే తల్లి గర్భాశయం లాంటిదే ఈ హాస్పిటల్ మధుబాబు. చూసే అవకాశం వచ్చినప్పుడు ఎల్లి తీరాలి. ఆపుదావా నీ పురాణం? నాకు రావటం ఇష్టం లేదని చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. డాన్స్ చేయడానికి ఒప్పుకున్నాను కదా అని అన్నిటికీ ఒప్పించాలని ట్రై చేయకు. ఇప్పుడు ఈ డబ్బు నా చేతుల్లో ఉందంటే దానికి మీరు కూడా కారణమే. మీ సపోర్ట్ లేకుంటే ఈ డబ్బు నన్ను గెలుచుకునేదాన్నే కాదు. అందుకే మీరు కూడా వస్తే బాగుంటుందని. ఇప్పుడేంటి, నేను లోపలికొచ్చి కోమలో ఉన్న అతనికి హాయ్ చెప్పాలా? నేను వచ్చానని అతను లేచి డాన్స్ చేస్తాడా? చెయ్యడు కదా. వెళ్ళు, వెళ్ళి మనీ ఇచ్చేసి త్వరగా రా, టైం అవుతోంది. సరే, ఇది పట్టుకోండి. ఎరబసు, త్వరగా రా, టైం వేస్ట్ చేయకు. అలాగే మధుబాబు. నర్సమ్మ వచ్చారా అండి? కాంపిటీషన్లో గెలిచారా? ఈయన చాలా మంచివారనుకుంటే నర్సమ్మ, ఎవరికి ఏ అన్యాయం చేసుండరు. అందుకేనేమో ఈయన గురించి ఆలోచించి అడిగేయే గాని ఈ డబ్బు తీసుకురాగలిగాను. ఇదిగోండి, ఈ డబ్బుతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. మీరేం భయపడకండి. మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. మీరు మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తారు. మీ వాళ్ళని కలుస్తారు. వాళ్లతో సంతోషంగా ఉంటారు. అప్పటి వరకు నేను మిమ్మల్ని చూసుకుంటాను. చేతిలో ఉన్న డబ్బు వాళ్ళ చేతిలో పెట్టి రావడానికి ఇంత టైం పడుతుందేంటి? డాక్టర్ గారికి చెప్పానండి. ఏమన్నారు? అతన్ని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దామన్నారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామన్నారు. శివయ్య, వేరే హాస్పిటల్ అంటున్నారు. ఆ రౌడీ మూక నుంచి ఇన్ని కాపాడు శివయ్య. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉందండి. అయిన వాళ్ళే ఆదుకోవడానికి ముందుకు రాని ఈ రోజుల్లో ఇతనెవరో మీకు తెలియకపోయినా, అతనికి మీకు ఎలాంటి సంబంధం లేకపోయినా కన్న కూతురులాగా ఆయన కోసం నిలబడ్డారు. అతన్ని మామూలు మనిషిని చేయడానికి చాలా కష్టపడుతున్నారు. లాభం లేదు, వెళ్లాల్సిందే. మనం వెళ్ళి తీసుకురావాల్సిందే. నాకు అదే అర్థం కావట్లేదు. నాకు తెలియకుండానే ఇతన్ని కాపాడడానికి సిద్ధమైపోయాను. ఆ దేవుడి దయతో ఇతన్ని ఇతని ఫ్యామిలీకి దగ్గర చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుందండి. ఏ ఎర్రబస్సు, ఇంత టైం అవుతుంది, ఏం చేస్తున్నావు? ఎంత టైం అయింది మధుబాబు? ఏంటి ఏటకారమా? రా. అబ్బా, నా కాలికి కొంచెం మందు రాసి కట్టు కట్టచ్చు కదా మధుబాబు. హలో, నువ్వు వచ్చింది క్లినిక్కే కదా, ఇక్కడ వాళ్ళతో కట్టించుకోలేకపోయావా? నాకు నా మొగుడు చేత కట్టు కట్టించుకోవాలనుంటే వాళ్ళ దగ్గర ఎందుకు కట్టించుకుంటాను? హలో, నిన్నే అడుగుతుంది. లోపలున్నదే ఒక నర్సు. ఆ నర్సు కూడా
ఆ పేషెంట్ని చూసుకోవడంలో బిజీగా ఉంది. మీరు కట్టనంటే చెప్పండి, కొంచెం లేట్ అయినా వెయిట్ చేసి ఆ నర్సమ్మ దగ్గరే కట్టించుకుని వస్తాను. వద్దు. ఇక్కడ పిచ్చోడ్లా వెయిట్ చేయడం కన్నా నీ కట్టుకట్టి ఇంటికి వెళ్ళడమే బెస్ట్. కూర్చో. ఇదిగో నీ కప్పు. నా కప్పు కాదు మధు బాబు, మన కప్పు. దీనికేం తక్కువ లేదు.